హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ 8 AM వీడియోలో భాగంగా నేను ఈరోజు జాబ్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఎందుకంటే రోజు కరెంట్ అఫైర్స్ ఇచ్చినా కానీ ఇంకా దాన్ని కొంచెం కొన్ని రోజులు పోయిన తర్వాత 8 AMకి కరెంట్ అఫైర్స్, 8 AMకి జాబ్స్ ఇచ్చి 9 AMకి కరెంట్ అఫైర్స్ అట్లా మార్చడానికి నేను ప్రయత్నం అయితే చేస్తాను. ఇప్పుడు మాత్రం వారంలో ఒక 2-3 రోజులైనా జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్లకి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఎందుకంటే చాలామందికి ఏ జాబ్స్ పడట్లేదు తెలియదు, కేవలం ఏపీపీఎస్సీ టీజీపీఎస్సీ కోసం ఎదురు చూస్తున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళ కోసం అని చెప్పి ఈ ఇవ్వాలని చెప్పేసి నేను డిసైడ్ అయ్యాను. వీటికి సంబంధించినటువంటి మొత్తం ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా మన తెలుగులో వచ్చేసరికి తెలంగాణ ఎగ్జామ్స్ వెబ్సైట్లో ఉంటాయి. ఇంగ్లీష్లో వచ్చేసరికి examcenter247.com ఈ వెబ్సైట్లో ఉంటాయి. మీరు అంటే ఫుల్ డీటెయిల్స్ కావాలి కాబట్టి ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా దాంట్లో ఉంటాయి. ఎవ్రీడే మీరు వెబ్సైట్లని విజిట్ చేయండి. సరే, ఇవాళ మనము డిఆర్డిఓ, ఎన్జిఆర్ఐ, తర్వాత సిసిఎంబి ఈ మూడిట్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం చూద్దాము. ఈ మొత్తం 789 ఉద్యోగ ఖాళీలు అయితే ఏర్పడ్డాయి. అవి ఏంటి, ఏమేం ఖాళీలు ఏంటి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను, ఒకసారి చూడండి. ఈ మూడు సంస్థలు అంటే భారతదేశ ప్రముఖ పరిశోధన సంస్థలు ఇవి. డిఆర్డిఓ కానీ, ఎన్జిఆర్ఐ కానీ, సిసిఎంబి కానీ. వీటిలో 789 ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే పడింది. చాలామంది డిఆర్డిఓ ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. డిఫెన్స్ అండ్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ కింద, ఆ తర్వాత నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎన్జిఆర్ఐ, సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, దీనికి సంబంధించినటువంటి ఈ నోటిఫికేషన్లు. అయితే మనకి డిఆర్డిఓలో ఉద్యోగాలకి అంటే ఈ మొత్తానికి కూడా మీకు డిప్లొమా, డిగ్రీ, ఎంఎస్సి, 10th క్లాస్ వరకు కూడా ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ మూడు సంస్థల్లో అప్లై చేసుకోవడానికి అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఇది చాలా గవర్నమెంట్ జాబు, మంచి ఉద్యోగం, ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు ఉంటాయి, భద్రత ఉంటుంది, మంచి వేతనం ఉంటుంది, పరిశోధన రంగంలో పనిచేసే వాళ్ళకి గౌరవం ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా మనకి డిఆర్డిఓలో పనిచేస్తున్నా నేను అని చెప్పి మనం ఏ ఉద్యోగమైనా చేయండి, అంటే సైంటిస్టుల దగ్గర నుంచి ఎవరికైనా సరే డిఆర్డిఓలో ఉద్యోగం చేస్తుందంటే అదొక బయట కూడా మంచిగా మనకు ఒక ప్రెస్టేజ్ అనేది ఉంటుంది కదా, మనకు ఒక గౌరవం అనేది ఇస్తారు. అలాంటిది ఇవాళ మనం ఇప్పుడు ఫస్ట్ డిఆర్డిఓలో ఏం జాబ్స్ ఉన్నాయని నేను చెప్తాను చూడండి. డిఆర్డిఓలో 11 డిఆర్డిఓలో నోటిఫికేషన్లో 764 పోస్టులు హైయెస్ట్గా ఉన్నాయి. ఇది చాలా ఎక్కువ పోస్టులు పడ్డాయి ఈసారి నేను చెప్పుకోవాలంటే. టెక్నికల్ అసిస్టెంట్ సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ బి, టెక్నీషియన్ ఏ, తర్వాత స్టెనోగ్రాఫరు అండ్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, ఈ 4 పోస్టులకు సంబంధించినటువంటి మొత్తం 764 పోస్టులని భర్తీ చేయబోతున్నారు ఎక్కడ, డిఆర్డిఓలో. అయితే దీనికి క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఇది క్వాలిఫికేషన్ వచ్చేసరికి డిఆర్డిఓలో క్వాలిఫికేషన్ వచ్చేసరికి 764 పోస్టులకి సంబంధిత డిప్లొమాలో కానీ, డిగ్రీలో కానీ అర్హత అనేది ఉన్నది. వయస్సు మాత్రం 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. దీనికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్పా కదా, examcenter247 అండ్ తెలంగాణ ఎగ్జామ్స్ వీటిల్లో పెడతాను, ఈ రోజు పెట్టేస్తాను. మీరు 12 గంటల లోపు మొత్తం వీటిని చూసుకోండి. డిఆర్డిఓలో ఉద్యోగం అంటే నిజంగా దేశ రక్షణలో పనిచేసేటువంటి గౌరవం ఉంటుంది. మరి పరీక్షలు, స్కిల్ టెస్టుల ద్వారా ఎంపిక అనేది జరుగుతుంది. ఆ పూర్తి వివరాలన్నీ కూడా నేను పెడతాను చూడండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఎన్జిఆర్ఐలో మనకి 12 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు, ఎంటీఎస్ పోస్టులు పడ్డాయి. ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి ఎన్జిఆర్ఐ ఇది. ఎన్జిఆర్ఐలో మొత్తం 12 పోస్టులు ఉన్నాయి. దీనికి అర్హత ఏంటి అంటే 10th క్లాస్ మాత్రమే. 10th అర్హతతోనే మీరు ఉద్యోగాలు సంపాదించుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. వేతనం మాత్రం 18,000 రూపాయల వేతనం ఉంటుంది. వయస్సు 25 సంవత్సరాలు గరిష్టంగా అయితే ఉండాలి. హైయెస్ట్ వయస్సు 25 సంవత్సరాలు ఉండాలి. 10th అర్హత మాత్రమే. ఇది 12 పోస్టులు ఉన్నాయి హైదరాబాదు ఎన్జిఆర్ఐలో. దీనికి సంబంధించింది కూడా నేను వెబ్సైట్లలో పెడతాను చూడండి. అంటే ప్రారంభ స్థాయిలోనే మీకు 18,000 అంటే తర్వాత 10thతో మళ్ళీ మీరు క్వాలిఫికేషన్స్ ఎక్స్ట్రా ఉన్న వాళ్ళు ఇంకా డిపార్ట్మెంటల్ టెస్టులు రాసుకొని అట్లా మంచిగా పైకి ఎదగడానికి అవకాశం అయితే ఉంటుంది ఎన్జిఆర్ఐలో. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి సిసిఎంబిలో హైదరాబాద్, ఇది కూడా సిసిఎంబి కూడా హైదరాబాద్లోనే ఉంది. ఇది 13 టెక్నికల్ పోస్టులు పడ్డాయి. టెక్నికల్ అసిస్టెంట్లు అండ్ ఎంఎల్ నోటిఫికేషన్ అయితే పడింది. ఎంఎల్ టెక్నీషియన్ పోస్టుల నోటిఫికేషన్ అయితే పడింది ఈ భర్తీకి. దీనికి అర్హత ఏంటి అంటే మనకి ఎంఎల్ టెక్నీషియన్ సంబంధిత విభాగంలో డిప్లొమా అనేది ఉండాలి. తర్వాత వయస్సు మాత్రం గరిష్టంగా హైయెస్ట్గా 30 ఏళ్ళ వయో పరిమితితో మాత్రమే ఉన్నవాళ్ళు, 30 ఏళ్ళ లోపు ఉన్నవాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోవాలి. మనకు తెలుసు సిసిఎంబి అంటే ఉద్యోగం అంటే బయోటెక్నాలజీ కానీ, సెల్ బయాలజీ రంగాల్లో కానీ పరిశోధనలు చేసే అవకాశం ఉంటుంది. టెక్నీషియన్ పోస్ట్ కాబట్టి చూసుకొని దాన్ని బట్టి అప్లై చేసుకోండి. దీనికి సంబంధించి మొత్తం కూడా గైడెన్స్ అంతా కూడా నేను మన 2 వెబ్సైట్లలో కూడా పెడతాను. ఆ వెబ్సైట్లు 2 చూడండి. ఇది నోటిఫికేషన్ మరి డేట్ల ప్రకారం మనం చూసుకొని దాన్ని బట్టి మీరు అప్లై చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి
ఐఓసిఎల్ అండ్ డిఆర్డిఓ, తర్వాత రైల్వే, వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా ఒకటి రిలీజ్ అయింది. ఇది ఇప్పుడే అప్లై చేయండి, ఈ రోజు అప్లై చేయండి. ఐఓసిఎల్లో మొత్తం కూడా అప్రెంటిస్షిప్ పోస్టులు ఇవి. అప్రెంటిస్షిప్ డిఆర్డిఓలో కానీ, తర్వాత ఐఓసిఎల్ కానీ, ఇండియన్ రైల్వేల్లో కానీ, వీటిలలో 3,000కు పైగా అప్రెంటిస్షిప్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే వెలువడింది. ఐఓసిఎల్ అప్రెంటిస్షిప్ రిక్రూట్మెంట్లో ఎదురు చూసే వాళ్ళకి ఇప్పుడు మంచి అవకాశం ఇది. ఐఓసిఎల్ అంటే తెలుసుగా, ఇండియన్ ఆయిల్ కార్పొరేషను, తర్వాత డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అండ్ పటియాలా లోకోమోటివ్ వర్క్స్, వీటిలలో కలిపి మొత్తం 3,000కు పైగా అప్రెంటిస్షిప్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఈరోజు ఇంగ్లీష్లో అయితే ఆల్రెడీ పెట్టేసాము, తెలుగులో కూడా ఈరోజు పెట్టేస్తాను. ఇది అర్హతలు ఏముంటాయంటే వీటికి 10th క్లాసు ఐఓసిఎల్కి వచ్చేసరికి 2,757 పోస్టులు ఉన్నాయి. 2,757 పోస్టులు ఐఓసిఎల్లో ఉన్నాయి. దీంట్లో టెక్నీషియన్లు, ట్రేడ్ అప్రెంటిస్షిప్లు, తర్వాత గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్లు, ఈ 3 రకాలైనటువంటి పోస్టులు కూడా దీంట్లో ఉన్నాయి. ఇది ఆ అర్హతలు ఎవరెవరికంటే ఐటీఐ కానీ, డిప్లొమా కానీ, గ్రాడ్యుయేట్లు కానీ వీళ్ళు అప్లై చేసుకోవడానికి ఐఓసిఎల్లో అవకాశం అనేది ఉన్నది. చాలా ఎక్కువ పోస్టులు పడ్డాయి. స్టైఫండ్ అప్రెంటిస్షిప్ చట్టం ప్రకారం అనేది స్టైఫండ్ ఇస్తారు. లాస్ట్ డేట్ 18 డిసెంబర్ వరకే ఉంది. కాబట్టి చూసి మీరు ఐఓసిఎల్ అప్రెంటిస్షిప్కి పోర్టల్లో అప్లై చేసుకోండి. ఇన్ఫర్మేషన్ అంతా examcenter247.com అండ్ తెలంగాణ ఎగ్జామ్స్ ఇది వెబ్సైట్, ఆ రెండిట్లో కూడా ఉంటాయి అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి పటియాలా లోకోమోటివ్ వర్క్స్ అనేది, దాంట్లో కూడా పోస్టులు అప్రెంటిస్షిప్ పోస్టులు అయితే 225 పోస్టులు పడ్డాయి. 225 పోస్టులు పటియాలా లోకోమోటివ్ వర్క్స్లో. ఇది దీంట్లో ఏంటంటే ఎలక్ట్రీషియన్ పోస్టులు ఏమేమి ట్రేడ్లలో పడ్డాయని చెప్తాను చూడండి. ఒకసారి ఎలక్ట్రీషియన్ పోస్టులు అయితే 160 ఉన్నాయి, మెకానికల్ డీజిల్ 40 ఉన్నాయి, వెల్డర్ గ్యాస్ ఎలక్ట్రిక్ అనేది 12 ఉన్నాయి, మెషినిస్టులు 50 ఉన్నాయి, ఫిట్టర్లో 40 ఉన్నాయి. వీటన్నిటికీ కూడా ఎగ్జామ్ ఏమీ ఉండదండి. అప్రెంటిస్షిప్లు వాటికి మనకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ప్రకారం, మన మెరిట్ ప్రకారం వాళ్ళు పిలుస్తారు, కానీ మీకు ఇదేమి ఉండదు, దానికి సంబంధించిన ఎగ్జామ్ ఏమి ఉండదు. కాబట్టి నో ప్రాబ్లం. ఇక ఈ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే పడింది. అర్హతలు ఏంటి అంటే ఐటీఐ చేసి ఉండాలి. ఆ సంబంధిత ట్రేడ్లో మీరు ఐటీఐ చేసి ఉండాలి. 15 నుంచి 24 సంవత్సరాల వయసు అయితే ఉండాలి. తర్వాత లాస్ట్ డేట్ వచ్చేసరికి 22 డిసెంబర్ 2025 వరకే ఉంది. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా examcenter247 తెలంగాణ ఎగ్జామ్స్లలో పెడతాను, చూసుకోండి. ఇది ఐటీఐ గ్రాడ్యుయేట్లకు పరిశ్రమలో శిక్షణ పొందేటువంటి మంచి అవకాశం అయితే దొరుకుతుంది. ఇది జాబ్స్కి సంబంధించింది. ప్రతిరోజు కూడా నేను ఈవినింగ్ టైంలో కానీ, మార్నింగ్ టైంలో కానీ ఇవ్వడానికి ట్రై చేస్తాను. 8 AM కాకపోయినా నైట్ 8కి జాబ్స్ ఇచ్చి 9కి కరెంట్ అఫైర్స్ ఇద్దామని ఒక ఆలోచన ఉంది. దాన్ని నేను ఇంకా నెక్స్ట్ వీక్ నుంచి అమలు చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను. కంపల్సరీగా అయితే వారానికి 2-3-4-5 రోజులు అయితే కంపల్సరీగా ఉంటుంది అనమాట. మీరు మనం ఇచ్చేటువంటి కరెంట్ అఫైర్స్ అన్నిటికీ యూపీఎస్సీ కానీ, ఎస్ఎస్సీ కానీ, ఆర్ఆర్బీ కానీ, టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ, ఐబీపీఎస్, ఐబీ ఇలాంటి అన్ని ఉద్యోగాలకు కూడా పనికొస్తాయి. ముందు నుంచి ప్రిపరేషన్ అవ్వండి. అక్కడ ఆంధ్రప్రదేశ్లో 1,00,000 ఉద్యోగాలకి, ఇటు వచ్చి తెలంగాణలో వచ్చేసరికి దాదాపు 40,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్తున్నారు. కాబట్టి కరెంట్ అఫైర్స్ కానీ ఎప్పుడు కూడా కరెంట్ అఫైర్స్ని ఏ రోజు ఆ రోజు క్లియర్ చేసుకోవాలి. అప్పుడే మీకు ఈజీగా ఉంటుంది. చాలా తక్కువ మంది చూసినా కూడా నేను ఎందుకు పెడుతున్నానంటే మీరు అలవాటు పడితే చూస్తారు అని చెప్పేసి. ఎందుకంటే అది మళ్ళీ ఒక్కసారి మనం చదవాలంటే బోర్డు అంత వ్యాస్ట్ సబ్జెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఏ రోజు ఆ రోజు చదువుకుంటూ పోతే బాగుంటుంది. అది ఇంకోటి ఏంటంటే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎప్పుడైనా కావాలంటే మీరు ఆర్ఎట్ఐ గ్రూప్లో కానీ, టెలిగ్రామ్ గ్రూప్లో కానీ జాయిన్ అయ్యండి. ఆర్ఎట్ఐ ఇస్తే ఇంకా మంచిది. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ అయితే కొట్టండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇవాళ సాయంత్రం 6 గంటలకి నిన్న ఒక తమ్ముడు అడిగాడు, అర్థమెటిక్లో 0 నుంచి హీరోకి మ్యాథ్స్ రాని వాళ్ళకు కూడా సీక్రెట్ ప్లాన్ అనేది నేను ఈరోజు ఆ వీడియో అయితే ఇవ్వబోతున్నాను. చాలా ఇంపార్టెంట్ వీడియో. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఇన్ఫార్మ్ చేయండి. అందరూ కూడా దాన్ని చూసేటట్టు చూడండి. 6కి ఇస్తాను గ్యారంటీగా. 6 ఒక 10 నిమిషాలు అటు ఇటు అయినా ప్రాబ్లం లేదు, మీకైతే గ్యారంటీగా వస్తుంది. ఇక 8 PMకి నేను ఇంజనీరింగ్ పెట్టలేదు. ఈరోజు ఇంజనీరింగ్ సంబంధించి వీడియో అయితే మస్ట్గా అవుతుంది. తర్వాత ఫ్లిప్కార్ట్లో బుక్ రికమెండేషన్స్ కొన్ని చేస్తున్నానండి. నేను ఈ వీడియోకి ప్రతి వీడియోకి కూడా కొన్ని రికమెండేషన్స్ చేస్తుంటా. కరెంట్ అఫైర్స్ కానీ లేకపోతే ఏదో ఒక బుక్స్ రికమెండ్ చేస్తుంటా నేను చెప్పిన వాటికి. దయచేసి మీరు నా లింక్ ద్వారా కొనుగోలు అయితే చేయండి. అమెజాన్లో కూడా మన లింక్ ఉంది, దాన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. అమెజాన్లో మనకి ఒక పేజీ ఇచ్చేశారు. ఆ పేజీ తెలంగాణ ఎగ్జామ్స్ వాళ్ళకి, ఆ పేజీ ద్వారా అయినా మీరు కొనుగోలు చేయొచ్చు అమెజాన్లో. కానీ ఏం లేదు, నాకు చిన్న కమిషన్ వస్తుందండి. నాకు కొంచెం మీరు కోఆపరేట్ చేసినట్టు అవుతుంది. మీరు ఎలాగో కొంటారు కాబట్టి మీ మీదేమీ ఎక్స్ట్రా ఏమీ బర్డెన్ అయితే పడదు. నాకు కోఆపరేట్ చేసినట్టు
చేసినట్టు అవుతుంది, మీరు కూడా కోఆపరేట్ చేసినట్టు అవుతుంది. అయితే ఇది ఇవాల్టి జాబ్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. మీ ఫ్రెండ్స్కి ఇతర సోషల్ మీడియా గ్రూప్లో కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది పోస్ట్ చేయండి. కంపల్సరిగా ఎవ్రీడే ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఈ వారంలో అయితే ఇంకో 2-3 రోజులు అయితే గ్యారంటీగా వస్తాయి అనమాట. ఓకే, థ్యాంక్ యూ.